బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి నారా లోకేష్ పోటీపై ఓ క్లారిటీ వచ్చింది. రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రాజధాని ప్రాంతం టీడీపీకి పట్టున్న నియోజకవర్గం కావడంతో ఈసారి ఎలాగైనా మంగళగిరి స్థానం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. అదీకాక రాజధాని ప్రాంతంలో జరిగిన అభివృద్ధి గెలిపిస్తుందని టీడీపీ ధీమాగా ఉంది. దాంతోపాటుగా మంగళగిరిలో పార్టీ చాలా బలంగా ఉంది. లోకేష్ పోటీ చేస్తే టీడీపీకే ప్లస్ అవుతుందని పార్టీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. అలాగే లోకేష్ ఓటు కూడా ఉండవల్లిలోనే ఉండడంతో ఇక్కడి నుంచే పోటీ చేయిస్తే బాగుంటుందనే ఆలోచన చేసింది టీడీపీ. లోకేష్ పోటీపై ఇప్పటి వరకు అనేక రకాలుగా చర్చ జరిగింది. విశాఖ జిల్లా నుంచి బరిలోకి దిగుతారని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. భీమిల్ నుంచి పోటీ చేస్తారని, విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే సుదీర్ఘ కసరత్తు, స్థానిక సమీకరణాలను బేరీజు వేసుకున్న తర్వాత మంగళగిరి నుంచే లోకేష్ను బరిలోకి దించాలని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తక్కువ ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఈసారి ఈ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని టీడీపీ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే మంగళగిరి నుంచి లోకేష్ బరిలోకి దింపుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన చిరంజీవి మరోసారి టికెట్ ఇవ్వాలని కోరుతున్నప్పటికీ ప్రజామోదం లేనందున ఆయనకు టికెట్ ఇవ్వకూడదని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పైగా స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా లోకేష్ పోటీ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. మంగళగిరిని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని, ఇదంతా లోకేష్కు ప్లస్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా లోకేష్ పోటీపై సుదీర్ఘ కసరత్తు చేశారు. చివరకు మంగళగిరి నుంచే బరిలోకి దించాలని నిర్ణయించారు. అటు పెండింగ్లో ఉన్న మరికొన్ని నియోజకవర్గాలపైన టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి పెట్టారు. చిత్తూరు జిల్లా సత్యవేడు, శ్రీకాళహస్తి స్థానాలపై నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సొంత జిల్లా కావడంతో చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం తలారి ఆదిత్య ఉండగా, తాజాగా సత్యవేడు సీటు కోసం జేడి రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె కూడా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సత్యవేడు నేతల అభిప్రాయాన్ని సుజనా అలాగే యనమల కమిటీ తీసుకోనుంది. మరోవైపు శ్రీకాళహస్తి సీటు కోసం ఎస్సీవి నాయుడు, బొజ్జల సుధీర్ పోటీ పడుతున్నారు. అలాగే తాడికొండ, ప్రత్తిపాడు సీట్లపై కూడా ఈరోజు క్లారిటీ ఇవ్వనున్నారు టీడీపీ అధినేత. తాడికొండ రేసులో డొక్కా మాణిక్యవర ప్రసాద్, శ్రావణ్ కుమార్తో పాటుగా బెజ్జం సాయి ప్రసాద్ ఉన్నారు. వీరిలో సీట్ ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక పూర్తి వివరాలు మా సెక్రటేరియట్ కరెస్పాండెంట్ ఎంపీ రావు అందిస్తారు. రావు, తెలుగుదేశం పార్టీలో సీట్ల ఖరారు విషయం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. నిమిషానికి కూడా సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక ముందుగా ఒక స్థానం అనుకుంటే చివరికి వచ్చేసరికి మరొక స్థానానికి మారిపోతుంది. మొదట్లో అనుకున్నటువంటి 120 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక చాలా వేగంగా జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామందికి, దాదాపు 100 మందికి మరోసారి టికెట్లను కూడా ఇచ్చేశారు. మిగిలినటువంటి స్థానాలకు దాదాపుగా ఒక 50 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానం నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కో అసెంబ్లీ స్థానం నుంచి కూడా 2 లేదా 3 ఆశావాహులు రంగంలో ఉండడంతో ఎవరికి టికెట్లు కేటాయించాలి, అసంతృప్తులను ఏ రకంగా బుజ్జగించాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేసుకుంటూ వస్తుంది. మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ సుజనా చౌదరి ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీలు, సమన్వయ కమిటీలు, ఆశావాహులు, అసంతృప్త నేతలతోటి విడివిడిగా భేటీలు జరుపుతున్నారు. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఎవరికైతే సీట్ ఇవ్వాలనుకుంటుందో ఆ అభ్యర్థులకు సహకరించాలని అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్నటువంటి పరిస్థితి. బాగా డిమాండ్ చేస్తున్నటువంటి నేతలకైతే ఎమ్మెల్సీ లేదా వేరొక నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పి బుజ్జగించి వారిని ఒప్పించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. ఈ రోజైతే ఒక 20 నుంచి 25 స్థానాలకు ఈరోజు రాత్రికి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని చెప్పి కూడా అధినేత చంద్రబాబు నాయుడు టార్గెట్ పెట్టుకున్నారు. దాంట్లో భాగంగానే ఈ 20 స్థానాలకు సంబంధించినటువంటి ఆశావాహులు అలాగే ముఖ్యమైనటువంటి నేతలతోటి యనమల రామకృష్ణుడు, సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీలు విడివిడిగా ప్రస్తుతం భేటీలు జరుగుతున్నాయి. ఈ సాయంత్రం ఈ భేటీలకు సంబంధించినటువంటి సమన్వయ కమిటీల చర్చల సారాంశాన్ని మంత్రి యనమల, సుజనా చౌదరి, సీఎం
చంద్రబాబు నాయుడు ముందుంచున్నారు. ఆ తర్వాత ఈ సీట్లకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తుది నిర్ణయం కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రోజైతే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ స్థానాల మీద ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. ముఖ్యంగా రాజధాని పరిధిలో ఉన్నటువంటి తాడికొండ, మంగళగిరి, పత్తిపాడు స్థానాలతో పాటుగా గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, మాచర్ల స్థానాల మీద కూడా ఈరోజు ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మంగళగిరికి సంబంధించి మంత్రి లోకేష్ బరిలోకి దిగనున్నారు. మంగళగిరి విషయం మీద స్పష్టత వచ్చింది. మిగిలిన స్థానాల్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోలవరము, గోపాలపురము, కొవ్వూరు స్థానాల మీద కూడా ఈరోజు స్పష్టత ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. విశాఖ జిల్లా నుంచి పాయకరావుపేట, విశాఖ నార్త్, అనకాపల్లి స్థానాల మీద కూడా ఈరోజు రాత్రికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పెండింగ్ స్థానాల మీద ఈరోజు కూడా క్లారిటీ వచ్చే అవకాశం లేదు. చీపురుపల్లి, గజపతి నగరం ఈ 2 స్థానాల మీద, నెల్లిమర్ల ఈ 3 స్థానాల మీద కూడా అభ్యర్థుల ఎంపికకు మరింత సమయం పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో పాదపట్నం అభ్యర్థి ఎంపిక కూడా మరింత సమయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఒంగోలు జిల్లాకు సంబంధించి దర్శి నియోజకవర్గానికి చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధా రాఘవరావును ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని చెప్పి అధిష్టానం ఆదేశించడంతో దర్శి స్థానానికి కొత్తగా మరొకరి పేరు పరిశీలిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దర్శి స్థానానికి పోతుల రామారావు పేరు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దర్శి స్థానానికి అలాగే మిగిలినటువంటి స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి పెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ స్థానాల మీద కూడా ఈరోజు క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి, సత్యవేడు స్థానాలకు సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సత్యవేడులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి ఆదిత్య ఉన్నారు. ఆదిత్య మీద వ్యతిరేక పవనాలు ఉండడంతో సత్యవేడు నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. సత్యవేడు రేసులో జేడీ రాజశేఖర్, అలాగే మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె పేర్లు కూడా సత్యవేడు రేసులో ఉన్నాయి. అలాగే శ్రీకాళహస్తికి సంబంధించి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన కుమారుడు సుధీర్కు సీటు ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. అలాగే శ్రీకాళహస్తి సీటును ఎస్పీవి నాయుడు కూడా ఆశిస్తున్నారు. వీరిద్దరిలో బొజ్జల కుమారుడు సుధీర్కి ఇవ్వాలా లేదా ఎస్పీవి నాయుడుకి సీటు ఇవ్వాలనే దాని మీద కూడా ఈరోజు అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే తాడికొండకు సంబంధించి కూడా రేసులో ప్రభుత్వం ఇప్పుడు డొక్క మాణిక్యవర ప్రసాద్తో పాటుగా బెజ్జం సాయిప్రసాద్, అలాగే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ రకంగా పెండింగ్ స్థానాల మీద ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో అందరితో కూడా విడివిడిగా భేటీలు జరుపుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క స్థానం మీద కూడా స్పష్టత ఇచ్చే దిశగా టీడీపీ అధిష్టానం అడుగులు వేస్తుంది. ఈ రాత్రికి ఒక 20 స్థానాలకైతే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసేయాలనే టార్గెట్గా కూడా టీడీపీ అధిష్టానం ముందుకు వెళ్తుంది. మరోవైపు విశాఖకు సంబంధించి మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద కూడా ఈరోజు కొంచెం క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముందుగా మంత్రి సిట్టింగ్ స్థానం భీమిలి నియోజకవర్గం నుంచి మంత్రి లోకేష్ బరిలోకి దిగుతారని, ఆ తర్వాత జేడీ లక్ష్మీనారాయణ భీమిలి లేదా విశాఖ నార్త్ నుంచి కూడా బరిలోకి దిగుతారని అనుకున్నప్పటికీ కూడా మంత్రి లోకేష్ కు మంగళగిరి అసెంబ్లీ స్థానం ఖరారైంది. జేడీ లక్ష్మీనారాయణ విషయంలో కూడా మరొకసారి టీడీపీ ప్లీజ్ బి ఆన్ ద లైన్. టీడీపీలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరికకు బ్రేక్ పడినట్లుగా లేటెస్ట్గా సమాచారం అందుతోంది. లక్ష్మీనారాయణ చేరికపై టీడీపీ పునరాలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముందస్తు కుట్రలో భాగంగానే గతంలో జగన్పై సిబిఐ జేడీగా లక్ష్మీనారాయణ కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడం, జైలుకు పంపారన్న విమర్శలు వస్తాయనే ఆందోళనలో టీడీపీ శ్రేణులు ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖ ఎంపీ, భీమిలి ఎమ్మెల్యే స్థానాల అభ్యర్థుల కోసం మళ్ళీ చంద్రబాబు వేట ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరతారన్న వార్తలకు ప్రస్తుతం బ్రేక్ పడినట్లుగా టీడీపీ ఆయన చేరికపై పునరాలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రావు, ఇది నిజమేనా? జేడీ ఆల్రెడీ టీడీపీతో టచ్లో ఉన్నారు, టీడీపీలో ఎనీ టైం జాయిన్ అవుతారని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ లేటెస్ట్ అప్డేట్స్ని ఎలా చూడాలి? సురేష్ కమింగ్ టు ద సేమ్ పాయింట్ ఓన్లీ. జేడీ లక్ష్మీనారాయణ విషయం చెప్తున్నాను ప్రస్తుతం. దానికైతేనే కొద్దిసేపటి క్రితమే మనకి సమాచారం అందింది. జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిక మీద టీడీపీ పునరాలోచనలో పడింది. లక్ష్మీనారాయణ గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల విచారణ ఆయన సిబిఐలో ఉన్నప్పుడు సిబిఐ జేడీగా ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ విచారణ జరిపారు. కాబట్టి ఇదంతా కూడా టీడీపీలో ఇప్పుడు భవిష్యత్తులో టీడీపీలో చేరేందుకు దాంట్లో కుట్రలో భాగంగానే జేడీ లక్ష్మీనారాయణ జగన్ కేసుల విచారణలో ఇలా చాలా స్పీడ్గా వెళ్ళారు అనే ఒక అపవాదం
వ్యాధి వస్తుంది, ఇలాంటి ఆరోపణలు వస్తాయి కాబట్టి ప్రస్తుతానికి జేడీ లక్ష్మీనారాయణ పెండింగ్లో పెడితేనే బాగుంటుందనే ఒక ఆలోచనలో కూడా టీడీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే మనం ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్లుగా విశాఖలో ఉన్నటువంటి భీమిలి, విశాఖ నార్త్, అనకాపల్లి ఈ 3 స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇవ్వాలనే ఆలోచనలో కూడా టీడీపీ అధిష్టానం ఉంది. అంటే ఖచ్చితంగా జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరికకు బ్రేక్ పడిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జగన్ కేసు విచారణలో ముందస్తు వ్యూహంలో భాగంగానే జగన్ కేసుల విచారణకు జేడీ లక్ష్మీనారాయణను అక్కడ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన టీడీపీలోకి రావాలనే ఉద్దేశంతో జగన్ కేసులు చాలా స్పీడ్గా, వేగంగా, ముమ్మరంగా విచారణ చేశారని చెప్పి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే లక్ష్మీనారాయణను పెండింగ్లో పెట్టారు. అయితే మరి రేపు ఎల్లుండిలో ఏమైనా మరొకసారి ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడానికి బ్రేక్ పడిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మంగళగిరిని భీముల నుంచి అనుకున్నటువంటి లోకేష్ మంగళగిరికి వచ్చేశారు. లక్ష్మీనారాయణ భీముల నుంచి వస్తారు లేదా విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తారు అనుకుంటే లక్ష్మీనారాయణ స్థానానికి కూడా, లక్ష్మీనారాయణ చేరికకు కూడా బ్రేక్ పడింది. కాబట్టి ఇక మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీకి సంబంధించి కూడా క్లారిటీ వచ్చేసిందని అనుకోవచ్చు. విశాఖ జిల్లాలో ఉన్నటువంటి సిట్టింగ్ స్థానం భీములతో పాటుగా విశాఖ నార్త్, అనకాపల్లి ఈ 3 స్థానాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక స్థానాన్ని ఎంపిక చేసుకునేటటువంటి అవకాశం ఉంది. గతంలో భీముల నుంచి పోటీ చేస్తానని ఒకసారి, లేదు నేను భీముల నుంచే మరోసారి పోటీ చేస్తానని మరొకసారి కూడా గంటా ప్రకటించారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఆయన ఆసక్తిగా ఉన్నట్లుగా మనకు కనబడడం లేదు. ఎందుకంటే భీమిల్లో మొన్నటి వరకు కూడా కలిసి ఉన్నటువంటి అవంతి శ్రీనివాసు భీమిలి స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. కాబట్టి ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కాబట్టి వారిద్దరు కూడా ఒకే స్థానం నుంచి పోటీ చేయడం వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది, రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. భీమిలి కంటే కూడా అధిష్టానం భీమిలికి వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నట్లుగా కూడా తెలిసింది. దాంతోపాటుగా విశాఖ నార్త్, అనకాపల్లి ఈ 3 స్థానాలను కూడా గంటా శ్రీనివాసరావుకు అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ మూడిట్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దాని మీద ఈ సాయంత్రానికి అయితే ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ రోజు రాత్రికి ఇలాంటి పెండింగ్లో ఉన్నటువంటి సుమారు ఒక 20 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే విధంగా కూడా టీడీపీ అధిష్టానం ముందుకు వెళ్తుంది. మరోవైపు సాయంత్రం 5-6 గంటల సమయంలో ఈ ఎంపీ అభ్యర్థుల ఎంపిక మీద కూడా అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి పెడుతున్నారు. నంద్యాల ఎంపీకి సంబంధించి ఎస్పీవై రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన తన కూతురుకు ఎంపీ స్థానం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. అయితే దాని మీద నిన్న ఒకసారి ఎస్పీవై రెడ్డి కలిసినప్పటికీ కూడా అధినేత ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఈరోజు మరోసారి కలవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే దర్శికి మంత్రి సిద్ధారాఘవరావు ఒంగోలు పార్లమెంట్లో పోటీ చేస్తారా లేదా అనే విషయంలో కూడా ఈరోజు క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఒక 4-5 పార్లమెంటు స్థానాలతో పాటుగా ఒక 20 అసెంబ్లీ స్థానాలకి ఈరోజు కొంచెం స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలవబోతున్నారు. ఆయనకు అమలాపురం టికెట్ ఇవ్వడానికి ఇప్పటికీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రేపు సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో దాదాపుగా 160 సీట్లకు అభ్యర్థులను ఎంపిక పూర్తి చేసే విధంగా కూడా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు. సురేష్, ఇకపోతే వంగవీటి రాధా విషయానికి వచ్చేసరికి ఈరోజు మార్నింగ్ నుంచి ఉన్న సమాచారం ప్రకారం జేడీ ఈరోజు వంగవీటి రాధా వీరిద్దరూ కూడా టీడీపీలో ఎనీ టైం చేస్తారు. ఆల్రెడీ జేడీ గురించి ఒక క్లారిటీ వచ్చినట్లుగా సమాచారం ఉంది. వాట్ అబౌట్ రాధా సంగతి ఏంటి? ఈరోజు ఆయన పార్టీలో చేరే అవకాశం ఎంతవరకు ఉంది? ఎప్పుడు చేరే పరిస్థితి కనబడుతుంది? నిన్న సాయంత్రమే దీని మీద కూడా రాధా స్పష్టత ఇచ్చారు. నేను రేపు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను, ఎందుకు చేరబోతున్నాను అనే దాని మీద కూడా ఆయన ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. విజయవాడ ప్రజలు అర్థం చేసుకోండి, నేను ఎందుకు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళాల్సి వస్తుంది, నేను అనుకున్న టార్గెట్ ఏంటి, గతంలో ఆయన తండ్రి వంగవీటి మోహన్ రంగా యొక్క ఆశయం ఏంటి, పేద ప్రజలకు విజయవాడ నగరంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇప్పించాలనేది నా తండ్రి వంగవీటి రంగా ఆశయం. కాబట్టి ఆ ఆశయం 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆ ఆశయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతో బాగా హెల్ప్ చేసింది, సామాన్య ప్రజలందరికీ పట్టాలు ఇచ్చింది. కాబట్టి మా తండ్రి గారి కోరిక నెరవేర్చినందున టీడీపీ లోకి వెళ్ళడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. అందరూ కూడా సహకరించాలి, అభివృద్ధి వైపు రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలంటే టీడీపీ ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి టీడీపీలో చేరుతున్నాననే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మరి కాసేపట్లో వాస్తవంగా అయితే సాయంత్రం 4 గంటలకు అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోవాల్సి ఉంది. అయితే ఈరోజు కాసేపట్లో ఇప్పటికే విజయవాడ నుంచి ఆయన ర్యాలీగా బయలుదేరుతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే 4 గంటలకు చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత 5 గంటలకు వంగవీటి రాధా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రావ్. మరిన్ని అప్డేట్స్ చూద్దాం.